నమస్కారం. ముందుగా ఆంధ్ర టైమ్స్ న్యూస్ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రేపు కాకినాడలో చంద్రబాబు పర్యటన, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం. మీకిదే చివరి అవకాశం, ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్కు సుప్రీం హెచ్చరిక. గగనతలంలో మంత్రి జూపల్లి సాహసయాత్ర, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభం. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుందాం, మాజీ మంత్రి తలసాని పిలుపు. జగ్గన్న తోటలో ఘనంగా ప్రబల తీర్థం, 5 లక్షల మంది భక్తుల కోసం ఏర్పాట్లు. ఇక వివరాలు చూస్తే, ప్రపంచంలోని అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో గ్రీన్ అమోనియా ప్లాంట్ను ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు రేపు కాకినాడలో పర్యటించనున్నారు. చాలా సంవత్సరాలుగా పనిచేయని ఎన్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీని ఏఎం గ్రీన్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా లిమిటెడ్ కొనుగోలు చేసింది. కొత్త కంపెనీ తన గ్రీన్ అమోనియా ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. వాస్తవానికి ఈ యూరియా ప్లాంట్ పబ్లిక్ లిస్ట్ చేయబడిన నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉండేది. ఏఎం గ్రీన్ అమోనియా దీన్ని 2024 ప్రారంభంలో కొనుగోలు చేసింది. ఈ ఒప్పందానికి ఏప్రిల్ 2024లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించింది. ఏఎం గ్రీన్ గ్రూప్ గతంలో గ్రీన్కో జీరోసి అనుబంధ సంస్థ అయిన ఏఎం గ్రీన్ అమోనియా కాకినాడలో ప్రపంచంలోని అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టులో ఒకదాన్ని అభివృద్ధి చేస్తోంది. ఉత్పత్తిలో ఎక్కువ భాగం యూరోప్కు ఎగుమతి చేయబడుతోంది. సీఎం సార్ అండ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఏఎం గ్రీన్ కంపెనీకి వచ్చి ఇక్కడ వీళ్ళ గ్రీన్ అమోనియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ప్లేస్ అంతా ఒకసారి చెక్ చేసుకొని హెలిప్యాడ్ దగ్గర, రూట్లో, పైలాన్ ఇనాగ్రేషన్ దగ్గర, అట్లనే డయాస్ దగ్గర అన్ని నెసరీ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. విల్ మేక్ షూర్ దట్ ప్రోగ్రామ్ గోస్ ఆఫ్ పీస్ఫుల్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నంబర్స్ అండి. ప్రతి చోట ఎంతమంది అయితే ఉండాలో, ఎంత అవసరం ఉందో అంతమంది మళ్ళీ డిప్లాయ్ చేయడం జరిగింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఈ లోపల నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని ధర్మాసనం పేర్కొంది. ఇకపై కూడా నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తే తగిన పరిణామాలు తప్పవని సుప్రీంకోర్టు స్పీకర్కు హెచ్చరించింది. మిగిలిన 3 ఎమ్మెల్యేలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు సూచనల ప్రకారం 2 వారాల్లో 3 ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలి. ఈ కేసులపై 2 వారాల తర్వాత తదుపరి విచారణ జరగనుంది. ఈ సందర్భంగా స్పీకర్ తరపు న్యాయవాదులు మిగిలిన 3 ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేయడానికి 4 వారాల సమయం కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు 2 వారాల్లో స్పష్టమైన వివరాలు అందిస్తే అవసరమైతే 4 వారాల సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. దివంగత కేంద్ర మాజీ మంత్రి మేధావి ఎస్ జైపాల్ రెడ్డి 84వ జయంతి సందర్భంగా హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో ఉన్న స్ఫూర్తి స్థల్ వద్ద ఘన నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని జైపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కేబినెట్ మంత్రులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలకు జైపాల్ రెడ్డి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఆయన పార్లమెంటరీ ప్రసంగాలు మేధోమదనం నేటి తరానికి ఆదర్శమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మరియు దేశాభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటం ర్యాలీ జరుగుతుందని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యారడైజ్, మంజు థియేటర్ మీదుగా ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. ఈ ర్యాలీకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇతర ప్రాంతాల నుంచి ఇంటికి ఒకరు చొప్పున రావాలని పిలుపునిచ్చారు. 220 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం సికింద్రాబాద్ అని, అనేక చారిత్రాత్మక ప్రదేశాలు సికింద్రాబాద్లో ఇమిడి ఉన్నాయని తెలిపారు. లష్కర్ బోనాలకు పెద్ద చరిత్ర ఉందని, సికింద్రాబాద్ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఓవైపు ముఖ్యమంత్రి సికింద్రాబాద్ను టచ్ చేయలేదని చెబుతున్నారని, మరి నార్త్ జోన్ ఆఫీస్ ఎందుకు మల్కాజ్గిరిలో కలిపారో చెప్పాలని ప్రశ్నించారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు మల్కాజ్గిరి కమిషనరేట్లో పనిచేస్తుందో చెప్పాలన్నారు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇదే మంచి సమయమని అన్నారు.
సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ఫ్యాక్టరీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సికింద్రాబాద్ అస్తిత్వం, సికింద్రాబాద్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒక్కరు రండి. ఇదే మన యొక్క అస్తిత్వం, మన ఆత్మ గౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాం. ఇది మన ప్రాంతం 220 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, బొల్లారం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి విడిది కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కానీ, మహబూబ్ కాలేజ్ కానీ, అంటే విద్యారంగ సంస్థలు. రెండోది దీనికి ఒక ప్రధానమైనటువంటి చరిత్ర ఉంది, లష్కర్ పోరాటం. ఇవన్నీ ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రభుత్వం నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందో దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి ఒకవైపున ముఖ్యమంత్రి గారు సికింద్రాబాద్ టచ్ చేయలేదు. మరి ఎందుకు నార్త్ టౌన్ ఆఫీస్ మల్కాజిగిరి అయితే చెప్పవలసినటువంటి అవసరం. మాంకాళి కానీ, బోటా మార్కెట్ కానీ, బేగంపేట ప్రాంతాలు కానీ ఎందుకు మల్కాజిగిరి కాన్సన్ట్రేషన్ పెట్టలేదు? ఎందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మరి మల్కాజిగిరి కమిషనరేట్ లో పనిచేస్తుందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అయితే నేను అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సికింద్రాబాద్తోని, ఈ భూమితోని, మట్టితోని అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ మీడియా, ప్రెస్ అందరినీ కూడా వ్యాపార సంస్థలు కానీ, యూనియన్స్ కానీ, కాలనీస్ కానీ, అమాలీస్ కానీ, ఆటో యూనియన్లు కానీ, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ అందరికీ కూడా మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మన ఏకైక మార్గం గాంధేయ మార్గంలో ముందుకు వెళ్ళడం. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు, మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వీళ్ళందరూ సంఘీభావంగా రేపు వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి సికింద్రాబాద్ ప్రాంత ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్లు విహరించి సందడి చేశారు. ఆకాశ మార్గంలో సుమారు గంటన్నర సేపు 13 కిలోమీటర్లు విహరించారు. హైదరాబాద్ గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ అప్పోజిగూడ శివార్లో దిగింది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక రంగంలో ఇదొక కొత్త అధ్యాయమని మంత్రి అభివర్ణించారు. వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదికని చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఒకవైపు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ద్వారా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం మరియు ఆతిథ్యాన్ని చాటుతుండగా మరోవైపు హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ఫెస్టివల్ ద్వారా ఆధునిక సాంకేతికతను, భవిష్యత్ దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని తెలిపారు. Anytime we need, we can go up and go out of the city fast. Now we are flying. We started from Golden. Yes, we started from the center of the city, going outwards towards the west of the city. How much time will you be? We'll be in the air between 45 minutes and an hour and 15 minutes, depending on how difficult the landing comes. Hyderabad itself is 600 meters, yes, 1800 feet above sea level. yes. Hyderabad. Just when we are going over and under and over and under the balloons, we have to. That means we are 300 meters This is above AGL ground or level. MSL? It is above ground level.
Yes. This is above ground. Above ground level, and this is above sea level. Lot of them. Because for the traffic, air traffic control, I need to tell them all the altitudes in feet. What I felt initially, 2,800 feet or 2,000 feet means above the ground level. But Yes, but it is above the sea level. Minus 1,800 feet. Yes, exactly. Hyderabad itself is located above sea level 800 feet. That is correct, Around sir. 600 meters. ATC gave us the So clearance what to I felt, we should go 2,500 meters from ground level. తెలంగాణ టూరిజం టెక్నాలజీని సాంకేతికతను జోడించేందుకు కార్యక్రమం హాట్ ఎయిర్ బెలూన్ అంటే ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇక డ్రోన్ షో అంటే 2,800 అడుగుల ఎత్తుకు చూస్తూ ఉన్నారు ఇదే డ్రోన్స్ హాట్ బెలూన్స్. సో అందులో కూర్చొని ఆకాశంలో ఎగరడం అనేది ఒక కొత్త అనుభూతి. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసే దానిలో భాగంగా అంతర్జాతీయ స్థాయిని అందుకునేటువంటి కార్యక్రమం. ఇది గొప్ప అనుభూతి. ఇది తెలంగాణనే కాదు, యావత్ దేశంలో అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు రప్పించేటువంటి కార్యక్రమం హాట్ ఎయిర్ బెలూన్ షో. ఇక్కడ ఒకటి కాదు, సుమారుగా 15 బెలూన్స్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క బెలూన్లో 4, 5 మంది, 9 మంది, 10 మంది. సో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పెద్ద కెపాసిటీ బెలూన్స్ తెచ్చేటువంటి ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటుగా మన యొక్క తెలంగాణ వారసత్వ సంపద హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అలాగే ప్రకృతి రమణీయత కావచ్చు, ఇవన్నీ కూడా ఆకాశం నుంచి మన హైదరాబాద్ అందాన్ని ఆకాశం కింద నిలగచ్చడం ఒక గొప్ప. దీంతో పాటుగా ఎందుకు చేస్తామంటే టూరిజం ప్రొఫెషన్తో పాటుగా దీని ద్వారా నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా 5 నుంచి 10 మంది పనిచేస్తూ ఉంటారు. ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం ఇస్తుంది. ఇప్పుడు కొన్ని దేశాలలో 100 బెలూన్స్ 1000 బెలూన్స్ ఉంటాయి. సో అంటే టూరిజం ప్రమోషన్తో పాటుగా ఈ యొక్క ఎంప్లాయ్మెంటు, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు బెలూన్స్ ద్వారా, అలాగే టూరిజంలో కూడా ప్రమోషన్ కూడా పెద్ద ఎత్తున వెనుక వస్తుంది. పెట్టుబడులు కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణ టూరిజం కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ఈ మధ్య కాలంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్న తోటలో నేడు ఘనంగా ప్రభల తీర్థం వేడుకగా జరిగింది. పలకుమి నుండి తొలి ప్రభ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి జగ్గన్న తోటకు ఏకాదశ రుద్రులు చేరుకోనున్నారు. ఏకాదశ రుద్రులు పంట పొలాలను తొక్కుతూ దాటుకుంటూ జగ్గన్న తోటకు చేరుకుంటారు. జగ్గన్న తోట సమీపంలోని పంట పొలాలు, పంట కాలువను దాటే వేడుకను చూడడానికి ఇక్కడకు భారీగా జనాలు విచ్చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఏడాది దాదాపు 5 లక్షల మంది భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ఇప్పటికే జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రభల తీర్థం నిర్వహిస్తారు. ఇది ఓ ప్రాచీన సంప్రదాయం. 476 ఏళ్లుగా ఈ తీర్థాన్ని ఏటా సంక్రాంతి పండుగలో కనుమ రోజు జరుపుకుంటారు. ఏకాదశ రుద్రులు 11 గ్రామాల నుంచి బయలుదేరి జగ్గన్న తోటలో కొలువు తీరుతారని, ప్రజల క్షేమం గురించి అక్కడ చర్చించుకుంటారనేది ప్రజల నమ్మకం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీఎం పర్యటనను అడ్డుకుంటామని భారత రాష్ట్ర సమితి నేత మాజీ మంత్రి జోగు రామన్ ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా ఆయనను గృహ నిర్బంధం చేశారు. జోగు రామన్ నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టారు. శుక్రవారం నాటి పర్యటనలో నిర్మల్ జిల్లాలో సదర్మాట్ బ్యారేజీని, ఆదిలాబాద్ జిల్లాలో చనాక కొరట పంప్ హౌస్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలతోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకొని నిరసన తెలుపుతామని జోగు రామన్ హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామంతో ఆదిలాబాద్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు, సామాజిక కార్యకర్త గాది ఎన్నయ్య ఇంట విషాదం నెలకొంది. ఎన్నయ్య తల్లి తెరిసమ్మ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలు, వయోభారం కారణంగా గత రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. గత ఏడాదిగా తల్లి దగ్గరే ఉంటున్న ఎన్ఐఏ కేసులో ఇటీవల అరెస్టే ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన తల్లి చివరి చూపుకైనా ప్రభుత్వం ఎన్ఐఏకి అవకాశం కల్పిస్తుందా లేదా అని ఆయన శ్రేయోభిలాషులు చర్చించుకుంటున్నారు. కాగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణతో గాది ఎన్నయ్యను ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తున్నారు. వేలాది వాహనాల్లో తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం గట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాహనాల పార్కింగ్ స్థలాల వైపు మళ్లించారు. అటు గట్టమ్మ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. కాగా మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు 2వ రోజున మరింత ఉత్సాహంగా సాగాయి. ఈ వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ తన సతీమణితో కలిసి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ వాతావరణంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి సత్యకుమార్ డాన్స్ చేసి అందరినీ అలరించారు. మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా మనశంకర్ వరప్రసాద్ సినిమాలోని పాటకు మంత్రి ఉత్సాహంగా అడుగులు వేయడంతో అక్కడి ప్రేక్షకులు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. స్టేజ్ పైన ఉన్న డాన్సర్లు స్టెప్పులు చూపించడం, వాటిని మంత్రి ఫాలో అవుతూ కాలు కదపడంతో అంతా హుషారు వాతావరణం ఏర్పడింది. మంత్రి డాన్స్ కు స్పందనగా వేడుకల ప్రాంగణం మొత్తం పండగ సంబరాలతో మారుమోగింది. ప్రజలతో కలిసి పండగను ఆనందంగా జరుపుకోవడం విశేషంగా కనిపించింది. ఈ కార్యక్రమం స్థానిక ప్రజల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేయడంతో పాటు సంక్రాంతి పండగ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించింది. వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో కకావికలమవుతున్న మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ సీఆర్పీఎఫ్ అధికారులు ఎదుట గురువారం సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు, 31 మంది పురుషులు ఉండగా వీరిలో 49 మంది మావోయిస్టులపై 1.41 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. సరెండర్ అయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోన్ ఏఓబీ, బామ్రాఘర్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులున్నారని పోలీసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరావృత కార్యక్రమంలో భాగంగా వీరంతా లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆలయ మాడవీధులు భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోగా శిలాతోరణం వరకు క్యూ లైన్లో నిలబడ్డారు. టోకెన్ లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 64,064 మంది తలనీలాలు సమర్పించుకోగా 30,663 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి 3.80 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.